సెపరేట్ డిపార్ట్మెంట్. సెపరేట్. ఇక్కడ ప్రెస్ వేరే డిపార్ట్మెంట్. అసలు ప్రెస్ ఏం చేస్తుంది? మన బుక్స్ తయారు చేస్తాం. ఓకే. ఇప్పుడు బయటకు వచ్చేటి ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి, పాంప్లెట్ తీర్మానాలు ఎట్లా వస్తున్నాయి, వాళ్ళు మనకు పేపర్ మీద రాసిస్తారు. వైట్ పేపర్ మీద రాసిచ్చి సంతకం ఉంటుంది కదా, ఆల్రెడీ వాళ్ళది ఉంటుంది, రాసిస్తే దాన్ని మనం టైప్ చేసి పాంప్లెట్ లెక్క తయారు చేయడం. బుక్స్ ఉంటాయి జంకార్ అని చెప్పి, అది మనం ఎట్లా శత్రువు మీద దాడి జరిగింది అంటే మిలిటరీకి సంబంధించింది. నాది ప్రభాత్ ప్రెస్ మాది. ఈ దీంట్లో చనిపోయిన వాళ్ళ చరిత్రలు కానీ, తర్వాత పార్టీ చేసిన కొన్ని తీర్మానాలు ఉంటాయి. ఆ తీర్మానాలలో కూడా కొన్ని బయటికి తెలియకూడని తీర్మానాలు ఉన్నాయి అనుకోండి, మనకంటే పెద్ద బాధ్యుడు కొన్ని లిమిట్స్ అనేది ఉంటుంది అన్నట్టు, దాంట్లో అన్నీ ఇవ్వరు. ఇక దీనికి సంబంధించిన పాటలకు ఇప్పుడు మేము చెప్పినాం కదా, నేను కూడా స్వేచ్ఛ అనే పేరుతోటి కవితలు రాసేది అనేది. కవితలు కానీ, కథలు కానీ, అమరవీరుల చరిత్రలు కానీ, తర్వాత బయట ఇప్పుడు జరుగుతున్న ప్రపంచంలో నాట్ ఓన్లీ ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాలలో ప్రజలు ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇట్లా ఆ దేశంలో అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఆ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాబ్లం ఏంటిది, ఇప్పుడు మన దగ్గర ఏం ప్రాబ్లం ఉన్నాయి, ఇవన్నీ వ్యాసాలు వస్తాయి. అవన్నీ దాని మీద వాళ్ళు సీసీ మెంబర్స్ కానీ, ఎడ్జెడ్సీ మెంబర్స్ కానీ, దాంట్లో ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో అవి మనకు రాసి పంపిస్తూ ఉంటారు. మనం అవి టైప్ చేసి మనం దానికి సంబంధించిన 4 రకాల బుక్స్ తయారు చేస్తాం. కవిత పాటలకు సంబంధించింది వేరే, సిఎన్ఎం లేడీస్కు అది పాటలకు సంబంధించింది, అది మన లేడీస్కి సంబంధించింది వేరే ఉంటుంది. కేవలం మహిళా విప్లవకారుల గురించి, తర్వాత మహిళా సంఘాల గురించి దానికి సంబంధించింది ఉంటుంది. అయితే అడవిలా ఆ రకరకాల బుక్స్ను అవి టైప్ చేసి వాటిని బుక్ లెక్క చేసి వాటిని వేసి ఇన్ టైం లోపల మనం అది ఇప్పుడు డీకే వ్యాప్తంగా ప్రతి దళానికి పంపాలి మనం ఆ బుక్స్ని. అయితే ఇప్పుడు మీరు మొత్తం అడవిలోనే ఉంటుండేనా లేకుంటే? అడవిలోనే. మరి కరెంట్ అదంతా? అప్పుడు మాకు జనరేటర్స్ ఉన్నాయి, సోలార్ ప్లేట్స్ ఉన్నాయి ఉండే ఆ టైంలోనే. ఆ టైంలోనే సోనీ ల్యాప్టాప్స్ ఉండేది. ఎప్పుడు అంత మరి పరిస్థితి ఇప్పుడు ఎట్లున్నదో నాకు తెలియదు, కానీ అప్పుడైతే ఉండే.